ఎప్పుడైనా గమనించారా? చాలా ఇళ్లలో పురుషుడు నిశ్శబ్దం, శాంతం, సహనంతో ఉన్నట్టే కనిపిస్తాడు. కాని స్త్రీ మాత్రం గట్టిగా మాట్లాడే, భావోద్వేగంగా, ఎప్పుడూ ఒత్తిడిలో ఉన్నట్టే కనిపిస్తుంది. అప్పుడు జనాల మాట ఎంత మృదువుగా ఉండేది, ఇప్పుడు ఎందుకిలా కోపంగా ఉంది? కాని వారు చెప్పని నిజమేమిటంటే, ఆ నిశ్శబ్దం చాలాసార్లు ఇంటిలోపల పెరిగే తుఫానుకు కారణం. అతను అరవడు, గొడవపడడు, కాని సమస్యలు వచ్చినప్పుడల్లా మాట్లాడకుండా తప్పించుకుంటాడు. బిల్లులు పెరుగుతున్నా, పిల్లాడు తప్పు చేస్తున్నా, ఇంటి సమస్యలు పెరిగినా అతను ఫోన్లో, టీవీలో తన మౌనంలో మాయమవుతాడు. అప్పుడు వాటన్నింటినీ ఎవరు ఎదుర్కొంటారు, ఎవరు చక్కబెడతారు? ఆమెనే. అందుకే ఆమె ఒక్కరోజులో ఇలా మార్పోలేదు. ఆమె అలసిపోయింది, ఒంటరిగా అన్నీ మోస్తూ మోస్తూ కుంగిపోయింది. జనం సహనశీలి అంటున్నా మనిషి, అతను సహనవంతుడు కాదు. బాధ్యత ఏదీ తీసుకోడు కాబట్టే శాంతంగా కనిపిస్తాడు. ఆమె మునిగిపోతున్నా చూసికూడా అతను నిశ్శబ్దంగా నిలబడి ఉంటాడు. దాంతో చివరికి ఆమె సహాయం కోసం అరవాల్సి వస్తుంది.